అగ్రరాజ్యం అమెరికాకు అహంకారం ఎక్కువ. కానీ ఇప్పుడు అహంకారం ఇండియా ముందు తలవంచుతోందా? ఒకప్పుడు మనపై ఆంక్షల కొరడా జులిపించిన అగ్రరాజ్యం ఇప్పుడు మనతో స్నేహం కోసం ఎందుకు వెంపర్లాడుతోంది? పాకిస్తాన్తో చట్టాపట్టాలు తిరిగిన పెద్దన్న ఇప్పుడు మోదీ భజన ఎందుకు చేస్తున్నారు? అసలు మార్కో రూబియో పర్యటన వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? అవసరం వస్తే కాలు పట్టుకోవడం, అవసరం తీరాక జుట్టు పట్టుకోవడం అమెరికాకు అలవాటే అనేది అందరికీ తెలుస్తుంది. జయశంకర్ అమెరికాకు ముఖం మీద ఇచ్చిన వార్నింగ్ ఏంటి? మారుతున్న గ్లోబల్ పాలిటిక్స్లో తొనకని భారత్ సత్తా ఏంటో ఇప్పుడు చూద్దాం. భారత్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా వైఖరి ఎప్పుడూ ఒక పజిల్గానే ఉంటుంది. ఒకవైపు దాయాది పాకిస్తాన్తో ఎనలేని చెలిమి చేస్తూనే మరోవైపు భారత్తో గాఢమైన మైత్రి కావాలని కోరుకోవడం ఎంతవరకు విశ్వసించదగింది అన్నది పెద్ద ప్రశ్న. రెండు పడవల ప్రయాణం ఎప్పటికైనా ప్రమాదమే అన్న సామెతను అమెరికా ఎందుకు విస్మరిస్తోందో అర్థం కాదు. పైకి స్నేహహస్తం చాటుతూనే లోపల తన జియో పొలిటికల్ స్వార్థం చూసుకునే అగ్రరాజ్యపు ద్వంద్వ నీతిని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా నిజంగానే తన కపట వైఖరి మార్చుకుంటుందా, లేక ఇదంతా కేవలం తాత్కాలిక పొలిటికల్ జిమ్మిక్కా అన్నది ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్. ఈ మారుతున్న స్ట్రాటజీ వెనుకున్న అసలు కారణాల్ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన అనేక ఆసక్తికరమైన రాజకీయ సమీకరణాలకు సంకేతాలిస్తోంది. ఈ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ అలాగే విదేశాంగ మంత్రి జైశంకర్లతో అత్యంత కీలకమైన భేటీలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కేవలం లాంఛనప్రాయమైన మాటలు కాకుండా ద్వైపాక్షిక అంశాలపై చాలా ముమ్మరంగా చర్చలు జరిగాయి. ముఖ్యంగా డిఫెన్స్, ట్రేడ్, టెక్నాలజీ లాంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టారు. అయితే ఈ హఠాత్ పర్యటన వెనుక అమెరికా తన పాత తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుందా అన్న అనుమానాలు రాకమానవు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో అమెరికా ఎలా వ్యవహరిస్తుందనేది ఈ భేటీల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. అమెరికా ఒకవైపు భారత్ను అత్యంత నమ్మకమైన మిత్రదేశంగా అభివర్ణిస్తూనే మరోవైపు మన ఉత్పత్తులపై భారీగా ఎకనామిక్ టారిఫ్లు విధించడం వారి ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోంది. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో చౌకగా దొరికే రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో కూడా భారత్పై ఆంక్షలు పెట్టాలని చూసింది. ఆర్థికంగా మనల్ని ఇరుకున పెడుతూ వ్యాపారపరంగా అడ్డంకులు సృష్టిస్తూ మిత్రదేశమని పిలవడం ఎంతవరకు సమంజసం అన్నది తీవ్ర చర్చనీయాంశం. ఇలాంటి కఠినమైన నిర్ణయాల ద్వారా ఇండియాను తమ కంట్రోల్లో ఉంచుకోవచ్చని అమెరికా భావించింది. కానీ అమెరికా వేసిన ప్రతి అడుగుకు భారత్ సరైన రీతిలో కౌంటర్ ఇస్తూ తన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంది. ఎకనామిక్ మైండ్ గేమ్ ఇప్పుడు ఇరు దేశాల మధ్య కీలకంగా మారింది. ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు గ్లోబల్ లీడర్స్గా అత్యంత బలమైన మిత్రులుగా మెలిగారు. హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ లాంటి మెగా ఈవెంట్స్ వీరిద్దరి మధ్య ఉన్న పర్సనల్ కెమిస్ట్రీని ప్రపంచానికి చాటి చెప్పాయి. అయితే కాలక్రమంలో ఆ దృఢమైన మిత్రబంధానికి మెల్లగా కొంత దూరం పెరగడానికి ప్రధాన కారణం ట్రంప్ వ్యవహరించిన నిలకడలేని వైఖరి అని విశ్లేషిస్తున్నారు. వ్యాపార ప్రయోజనాల ముందు స్నేహాలకు చోటు లేదన్నట్టుగా ట్రంప్ తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు భారత్కు మింగుడు పడలేదు. తన అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా ట్రంప్ వ్యవహరించిన తీరు రెండు దేశాల మధ్య ఒక అదృశ్యమైన గోడను నిర్మించింది. ఈ గ్యాప్ను పూడ్చడం ఇప్పుడు అమెరికాకు ఒక పెద్ద ఛాలెంజ్. అమెరికా ఎన్ని అడ్డంకులు సృష్టించినా, వ్యాపారపరంగా భారీగా టారిఫ్లు విధించినా ఏమాత్రం తొనకని భారత్ తనదైన స్టైల్లో ముందుకు సాగింది. ఇతర దేశాలపై ఆధారపడకుండా ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ మంత్రానికి పెద్దపీట వేసి ఆత్మనిర్భర్ భారత్కు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా గ్లోబల్ ప్రెషర్ వచ్చినా సరే దేశీయ మార్కెట్ను బలోపేతం చేస్తూ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కు ఊపిరిపోశారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇండియా తన ఎకానమీని స్ట్రాంగ్గా ఉంచుకొని ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించింది. బెదిరింపులకు భయపడే కాలం పోయిందని, ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే రేంజ్కు ఇండియా ఎదిగిందని అమెరికాకు స్పష్టమైన మెసేజ్ వెళ్ళింది. ఇదే ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్లో ఎవరికైనా ఒక ఆదర్శవంతమైన కేస్ స్టడీ. చూస్తారు కదా, అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, బెదిరింపులకు పాల్పడినా ఇండియా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆత్మనిర్భర్ భారత్తో తన కాళ్లపై తాను నిలబడి అగ్రరాజ్యానికే సవాల్ విసిరింది. అయితే ఈ ఎకనామిక్ వార్లో అమెరికా ఎలా దిగొచ్చింది, జయశంకర్ ఎంట్రీతో సీన్ ఎలా రివర్స్ అయింది, ఇప్పుడు చూద్దాం. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఒత్తిళ్లకు లొంగదని, ప్రధాని మోదీ తన నిర్ణయాల్లో అత్యంత కఠినంగా ఉంటారని ట్రంప్ గతంలో పలుమార్లు అన్నట్లుగా గతంలో అమెరికా ఆడిన ట్రేడ్ గేమ్స్కు ఇప్పుడు బ్రేక్ పడింది. ఇండియాను ఇకపై శాసించలేమని గ్రహించిన అమెరికా ఇప్పుడు ఏకంగా భారత్తో ఎలాంటి ఘర్షణ పడే ఉద్దేశం తమకు లేదని అధికారికంగా ప్రకటనలు చేసే స్థాయికొచ్చింది. తమ ఎకనామిక్ డామినేషన్ ఇక్కడ పనిచేయదన్న రియాలిటీ చెక్ అమెరికాకు ఎదురైంది. మోదీ నాయకత్వంలోని న్యూ ఇండియా ఎవరి ముందు తలవంచదని, తమ కండిషన్స్కు తగ్గట్టుగానే డీల్స్ చేసుకుంటుందని ట్రంప్కు పూర్తిగా అర్థమవుతోంది. అందుకే ఇప్పుడు డిప్లొమాటిక్గా రూట్ మార్చారు. మన విదేశాంగ మంత్రి జయశంకర్ డిప్లొమసీ అంటే కేవలం నవ్వుతూ తలూపడం కాదని మరోసారి నిరూపించారు. మార్కో రూబియో పర్యటన సందర్భంగా భారతీయులకు జారీ చేసే H-1B వీసాల విషయంలో ఉన్న జాప్యంపై ముఖం మీదే నిలదీశారు. అంతేకాదు, ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న అనేక భౌగోళిక రాజకీయ పరిస్థితులకు, గ్లోబల్ టెన్షన్స్కు పరోక్షంగా అమెరికా విధానాలే కారణమని చాలా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇలా ఒక అగ్రరాజ్యపు మంత్రికి వారి సొంత తప్పుల్ని వారి ముందే ఎత్తిచూపడం సాధారణ విషయం కాదు. ఇది ఒక రకంగా ఇండియా పెంచుకున్న కాన్ఫిడెన్స్కి, గ్లోబల్ స్టేజ్పై మన వాయిస్ ఎంత పవర్ఫుల్గా మారిందో అనడానికి ప్రబలమైన సంకేతాలు ఇస్తోంది. జయశంకర్ స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచ్కి అమెరికా డిఫెన్స్లో పడిపోయింది. అమెరికా అనుసరిస్తున్న పలు ఏకపక్ష విధానాల విషయంలో భారత్కున్న తీవ్రమైన అభ్యంతరాలేంటో జయశంకర్ ఏమాత్రం మొహమాటం లేకుండా స్పష్టం చేశారు. తమ దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఎవరి వద్ద రాజీపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్లో అమెరికా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మన స్ట్రాటజిక్ ఆసక్తులకు వ్యతిరేకంగా ఉంటే ఊరుకునేది లేదని వార్నింగ్ బెల్స్ మోగించారు. ఒకప్పుడు అమెరికా ఏం చెబితే అది వినాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మన అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోకపోతే రిలేషన్స్లో ఫుల్ స్టాప్ పెట్టడానికైనా వెనకాడబోమని జయశంకర్ కఠినంగా వ్యవహరించడం చూస్తే అమెరికా పట్ల ఇండియన్ అప్రోచ్ ఎంతగా మారిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది. ఇన్ని వ్యూహాత్మక విభేదాలు ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా ముందుకు కదల్ని పెండింగ్ వాణిజ్య ఒప్పందాన్ని తిరిగి గాడిలో పెట్టాలని అమెరికా ఎందుకంతగా ఉవ్విళ్లూరుతోంది అన్నది ఇప్పుడు కీలకమైన చర్చనీయాంశం. దీని వెనుక వారి కమర్షియల్ ఇంట్రెస్ట్ దాగుందన్నది ఓపెన్ సీక్రెట్. చైనా లాంటి అతిపెద్ద మార్కెట్తో ట్రేడ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో అమెరికాకు భారత్ లాంటి విశాలమైన, నమ్మకమైన కన్స్యూమర్ బేస్ అత్యంత అవసరం. ఆసియాలో తమ ప్రొడక్ట్స్కు, టెక్నాలజీకి సరైన డెస్టినేషన్ ఇండియా మాత్రమేనని వారికి బాగా తెలుసు. అందుకే గతంలో తాము విధించిన టారిఫ్ అడ్డంకులకు సైతం పక్కన పెట్టి మనతో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదా మెరుగైన ఎకనామిక్ డీల్ కుదుర్చుకోవాలని అమెరికా తన వంతుగా తీవ్ర ప్రయత్నాలు చేపట్టింది. వాణిజ్య ఒప్పందాల కోసం అమెరికా ఇప్పుడు ఇండియా చుట్టూ తిరుగుతోంది. చైనా ఇచ్చిన దెబ్బకు ట్రంప్కు అసలు తత్వం బోధపడింది. అందుకే మనతో మైత్రికి ఆరాటపడిపోతున్నారు. అయితే ట్రంప్ సడన్గా మోదీకి ఫ్యాన్ బాయ్గా మారడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆసియాలో ఇండియాను ఎదుర్కొంటే అమెరికాకు వచ్చే నష్టం ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం.
డొనాల్డ్ ట్రంప్కు తన గత చైనా పర్యటనలో అక్కడ అనుసరించిన విధానాలు ఏమాత్రం ఆశించిన స్థాయిలో కలిసి రాలేదు. బీజింగ్తో ఆయన చేసిన ట్రేడ్ వార్ చివరకు అమెరికా ఆర్థిక వ్యవస్థకే కొన్ని డ్యామేజ్లు చేసింది. ఆ ఫ్రస్ట్రేషన్తో ఉన్న ట్రంప్ ఇప్పుడు భారత్తో రిలేషన్స్ని కొత్త పుంతలు తొక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే మార్కో రూబియో ఇండియా పర్యటనలో ఉన్న సమయంలో ఏకంగా ట్రంప్ ఫోన్ కాల్లోకి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ టెలిఫోనిక్ సంభాషణలో ప్రధాని మోదీ నాయకత్వాన్ని, అలాగే గ్లోబల్ పవర్గా ఎదుగుతున్న భారత్ను ట్రంప్ ఆకాశానికెత్తేస్తూ పొగడ్తలతో ముంచెత్తారు. చైనాతో చేదు అనుభవాల తర్వాత ఇండియానే బెస్ట్ ఆప్షన్ అని ఆయనకిప్పుడు పూర్తిగా రియలైజ్ అయినట్లు ఈ పరిణామాలు సంకేతాలిస్తున్నాయి. ఫోన్ కాల్లో మాట్లాడుతూ తాను మోదీకి ఎంతగానో వీరాభిమానిని అని ట్రంప్ స్వయంగా పేర్కొనడం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. గాలివాటాన్ని బట్టి చాప చుట్టుకోవాలి అన్న సామెతను అమెరికా పాలకులు బాగా వంటబట్టించుకున్నారు. చైనాతో తీవ్రమైన విభేదాలు నడుస్తున్న వేళ ఆసియా పాలిటిక్స్లో మోదీకున్న క్రేజ్ని, ఇండియాకున్న పవర్ని క్యాష్ చేసుకోవాలనేది ఆయన మాస్టర్ ప్లాన్. ఒకప్పుడు మనపై టారిఫ్లతో ఆంక్షలు విధించి ఇప్పుడు హఠాత్తుగా ఇంతటి ఫ్యాన్ బాయ్ మూమెంట్ని క్రియేట్ చేయడానికి కారణం కేవలం వారి జియో పొలిటికల్ స్వార్థ ప్రయోజనాలని విశ్లేషిస్తున్నారు. అమెరికా వైఖరిలో వచ్చిన ఈ సడన్ షిఫ్ట్ ఎంత మేరకు జెన్యూన్గా ఉందో కాలమే నిర్ణయించాలి. కానీ ట్రంప్ పొగడ్తల వెనుక మర్మం మాత్రం చాలా డీప్గా ఉంది. భారత్తో అనవసరంగా చెడితే భవిష్యత్తులో ఆసియా ఖండంలో తమ మనుగడ కష్టమని అమెరికా నాయకత్వం బలంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆసియా పసిఫిక్ రీజియన్లో చైనా డామినేషన్కు చెక్ పెట్టాలంటే ఇండియా మద్దతు లేకుండా అది అసాధ్యం. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది ఇప్పుడు ఢిల్లీ చేతుల్లోనే ఉందని వైట్ హౌస్ స్ట్రాటజిస్టులు నమ్ముతున్నారు. మనతో డిప్లొమాటిక్గా క్లాష్ అయితే అది ఇండో పసిఫిక్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్కు పెద్ద ముప్పుగా మారుతుంది. డిఫెన్స్ పరంగా ఇండియా ఇప్పుడు ఒక సూపర్ పవర్. అందువల్లే పాత పగలు, విభేదాలు పక్కకు పెట్టి మనతో ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కోసం అమెరికా పాకులాడుతోంది. ఇండియాను మిస్ చేసుకున్నట్టే గ్లోబల్గా అమెరికా లీడర్షిప్కి అది పెద్ద ఎండ్ గేమ్ అవుతుందని విశ్లేషిస్తున్నారు. అమెరికా ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ సాంప్రదాయ మిత్రదేశమైన రష్యాను ఇండియా దూరం చేసుకోలేదు. దశాబ్దాలుగా మిత్రదేశాల విషయంలో భారత్ ఒక స్థిరమైన, నమ్మకమైన వైఖరితో ఉంటూ ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా నిలిచింది. కష్టకాలంలో ఆదుకున్న వాళ్లను వదిలేసి సంస్కృతి మనది కాదు, ఈ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీని చూసి ఇప్పుడు అమెరికాకు సైతం మనపై గౌరవం పెరిగింది. తొనకని భారత్, మారిన అమెరికా వైఖరి, ఈ రెండిటి కలయిక భవిష్యత్తు ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది. ఇండియా ఇప్పుడు ఎవరికి వత్తాసు పలికే దేశం కాదు, తన నిబంధనల మీద తన భవిష్యత్తును రాసుకుంటున్న విశ్వగురు. ఈ పరిణామాలన్నీ అమెరికా భారత్ బంధంలో ఒక సరికొత్త సమానత్వపు అధ్యయనానికి నాంది పలుకుతున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది అమెరికా భారత్ బంధంలో మారుతున్న సరికొత్త ముఖ చిత్రం. ఒకప్పుడు ఆంక్షలతో భయపెట్టాలని చూసిన అగ్రరాజ్యం ఇప్పుడు అదే భారత్తో దోస్తీ కోసం చెయ్యి చాపుతోంది. రష్యా విషయంలో మన స్టాండ్ ఏంటో గర్వంగా ప్రపంచానికి చాటి చెప్పాం. సొంత ప్రయోజనాల కోసం దేశాలను వాడుకునే అమెరికా కపట నీతిని ఇండియా ఎప్పుడో పసిగట్టింది. ఇప్పుడు ఎవరి ముందు తల వంచేది లేదు. మన నిబంధనల మీదే గ్లోబల్ పాలిటిక్స్ ఆట సాగుతోంది. భవిష్యత్ ప్రపంచానికి ఇప్పుడు ఇండియానే బాస్. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ వాస్తవం.